ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ సన్నిధికి మేము వస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి నీ కృపలో నిలబెట్టిన దేవాది దేవా, ఈ యొక్క వారం కూడా సర్వశక్తిమంతుడా, ఎవరైతే నీ బిడ్డలైన వారి యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో సర్వాధికారి వారందరితో నువ్వే మాట్లాడండి, నిలబెట్టండి, నీ గొప్ప కృపను అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవా, నీ శక్తితో నింపండి దేవా. నీ నామం మహిమార్థము సహాయమును దయచేయండి. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి, పరిశుద్ధాత్మ దేవా తండ్రి, ప్రతి ఒక్కరం నీ సన్నిధిని అనుభవించాలి. ఆశ్చర్యకరుడా, నువ్వు మాతో మాట్లాడండి తండ్రి. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకోదేవా. నీ కృపా కాపుదల దయచేదేవా. నీ గొప్ప కార్యం జరిగించుకోదేవా. నీ కార్యంతో నింపండి సర్వశక్తిమంతుడా. నువ్వే మహిమ పొందండి, నువ్వే మహిమ పొందండి దేవా. నువ్వే కార్యం జరిగించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా యోబు 22వ అధ్యాయము 22వ వచనం. యోబు 22వ అధ్యాయము 22వ వచనం. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. మరొకసారి చదువుదామండి. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. ఇంగ్లీష్లో ఒకసారి చూద్దామండి. లిజన్ టు హిస్ ఇన్స్ట్రక్షన్స్ and store them in your heart. Listen to his instructions and store them in your heart. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుని మాట మీద దృష్టి ఉంచు. దేవుని మాట మీద దృష్టి ఉంచు. ఈ లోకంలో మనము అనేకమైన మాటల మీద మనం దృష్టి ఉంచుతాం. ఎలా అంటే ఆ మాటలు మన హృదయంలో ఉండడం వల్ల ఆ విధంగానే మనం ప్రవర్తిస్తాం, ఆ విధంగానే మనం ఆలోచిస్తాం, ఆ విధంగానే మనము మాట్లాడుతూ ఉంటాం. పనులు కూడా ఆ విధంగానే చేస్తాం. ఏ మాటలైతే నీ హృదయంలో ఉంటాయో అవి లోకానుసారమైన మాటలా, ఒక వ్యక్తి చెప్పిన మాటలా, లేకపోతే నీలో ఉన్న మాటలా, ఏదైనా సరే ఆ మాటలు నువ్వు ఏదైతే నీ హృదయంలో ఉంచుకుంటావో ఆ మాటల ప్రకారమే నువ్వు ఏం చేస్తున్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా నువ్వు ఆ విధంగానే నువ్వు ప్రవర్తిస్తూ ఉంటావు, ఆ విధంగానే నువ్వు ఉంటావు కదా. మనం ఆ విధంగా ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది ఏంటో తెలుసా? ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకో. ఎందుకు ఉంచుకోవాలి ఆయన మాటలు? నువ్వు దేవుడు నీ గురించి దేవుడు కొన్ని మాటలు మాట్లాడతారు వాక్యం ద్వారా. కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, ఇతరులు నీకు ప్రార్థన చేసి చెప్పినప్పుడు కానీ దేవుడు నీకు వాగ్దాన రూపంలో కొన్ని మాటలు మాట్లాడతారు. ఆ మాటల్ని మనం అనేక సార్లు హృదయంలో ఉంచుకోం. అప్పటికప్పుడు సంతోషిస్తాం, అప్పటికప్పుడు ఆనందిస్తాం, కొన్ని రోజులు మనకి గుర్తుంటాయి. కానీ నువ్వు ఎప్పుడైతే ఆ మాటల్లో హృదయంలో ఉంచుకొని ఆ మాట ఏదైతే దేవుడు నీ యందు ఉద్దేశం కలిగి చెప్పిన మాటలు నీ హృదయంలో ఉంచుకొని దానికోసం నువ్వు ప్రయాసపడతావో, ఆ విధంగా నువ్వు ప్రవర్తిస్తావో, ఆ విధంగా నువ్వు మాట్లాడతావో, ఆ విధంగా నువ్వు ఆలోచిస్తావో, తప్పక ఆ మాటలను దేవుడు నీ జీవితంలో, మన జీవితంలో నిజం చేస్తాడు కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవుని మాట మీద దృష్టి ఉంచు. మనము దేవుని ఏదైతే నా గురించి చెప్తా ఉన్నారో, ఏదైతే నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది ఒక ఆశీర్వాదకరమైన మాటే కానీ, ఒక సరి చేసుకునే మాటే కానీ, లేకపోతే ఒక మాదిరికరంగా నువ్వు జీవించాలన్న మాటే కానీ, ఏ మాట అయినా దేవుడు ఆ మాటను నీ హృదయంలో ఉంచారా, నీకు చెప్పారా, ఆ మాటను నువ్వు హృదయంలో ఉంచుకోవాలి, నీ హృదయంలో ఉంచుకోవాలి. ఆ మాట మీద నువ్వు నేను దృష్టి ఉంచాలి. అప్పుడు మనం తప్పకుండా
ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అప్పుడు మనం ఆశీర్వదింపబడమే కాదు, కానీ అనేక మందికి నువ్వు నేను ఒక ఆశీర్వాదకరంగా ఉంటాం. ఎప్పుడు అంటే ఆయన మాట మీద మనం దృష్టి ఉంచినప్పుడు, దేవుడి మాట మీద అంటే దేవుడు నీకు ఏదైతే, మన భాషలో చెప్పాలంటే ఏ వాగ్దానం ఇచ్చారో దేవుడు, ఆ మాట మీద దృష్టి ఉంచి ఆ విధంగా నువ్వు చేస్తా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తారు. అసలు దేవుడు మాట మీద దృష్టి ఉంచి ఆ మాట మీదే బ్రతికి కొంతమంది వ్యక్తులు ఏ విధంగా ఆశీర్వాదం పొందుకున్నారో 3 విషయాలలో మనం నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుని మాట మీద దృష్టి ఉంచు. మొట్టమొదటిగా, దేవుని మాటలు మన హృదయంలో ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది? ఆయన చెప్పిన మాటలు మన హృదయంలో ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి కదా. మనం అనేక సార్లు దేవుడు వాక్యాన్ని వింటా ఉంటాం. ఇప్పుడు మనం ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీలో మనం యూట్యూబ్ ద్వారా, ఆన్లైన్ ద్వారా ఎన్నో దేవుని మాటలు వింటున్నాం కదా. ఆ మాటలన్నిటినీ మన హృదయంలో ఉంచుకొని, ఆ మాట ఇప్పటి వరకు నీ ఆలోచన వేరు, కానీ నువ్వు వాక్యం వినిన తర్వాత దేవుడి మాట మాట్లాడినప్పుడు అంత పూర్తిగా వేరుగా ఉంది. కానీ నువ్వు దేన్ని నమ్ముతావు? ఇప్పటి వరకు ఆలోచన, ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి మాట నమ్ముతావా, లేకపోతే దేవుని మాట నమ్ముతావా? ఆ మాటను నమ్మి ఆ విధంగా నువ్వు జీవిస్తే నీ జీవితం మారుతుంది. నోవాహు కాలంలో ప్రతి ఒక్కరు చెడ్డవారుగా ప్రవర్తిస్తున్నారని దేవుడు చెప్తా ఉన్నారు. వారు ఎవ్వరు కూడా నేను వారిని చేసినందుకు నేను చింతిస్తున్నాను, నేను బాధపడుతున్నానని చెప్తాడు దేవుడు. నోవాహు, నువ్వు ఓడని కట్టాలి, ఈ విధంగా కట్టాలి అని అంతా కూడా దేవుడు మెజర్మెంట్స్ ఇచ్చేశారు. అంతా కూడా దేవుడు నువ్వు ఈ విధంగా కట్టాలి, ఇలా చేయాలి అని దేవుడు మెజర్మెంట్స్ ఇచ్చి నువ్వు ఇలా చేయాలి, నేను వర్షాన్ని కురిపిస్తాను, జలప్రళయం వస్తుంది, 40 రోజులు జలప్రళయం వస్తుంది, అప్పుడు నీ కుటుంబం మాత్రమే ఉంటుంది అని చెప్పాడు. అప్పటి వరకు నోవాహుకి ఓడ కట్టడం తెలీదు, వర్షం అనే మాట అప్పటి వరకు నోవాహు వినలేదు. ఆ వినకపోయినా కూడా దేవుని మాటకు లోబడి కాదు, దేవుడి మాటకు చాలా సీరియస్ గా తీసేసుకున్నాడు దేవుడి మాటని. అమ్మో, నిజంగానే ఇది జరుగుతుంది, నేను ఓడని, దేవుడు చెప్పిన మెజర్మెంట్స్ తో నేను ఒక ఓడని కట్టాలి, ఆ వర్షం వస్తుంది. వర్షం ఎలా వస్తుందో నోవాహుకు తెలీదు, కానీ దేవుడి మాటను నమ్మాడు. 70 సంవత్సరాలు ఆ ఓడని కడుతూనే ఉన్నాడంటండి. ఆ యొక్క కుమారులతో, కోడళ్లతో, భార్యతో, అందరితో కలిసి వారు 8 మంది కలిసి 70 సంవత్సరాలు. చాలా మంది అంటారు 120 సంవత్సరాలు. కాదండి, మనం చూస్తే అది 120 సంవత్సరాలు అంటే వాడు ఓడలోకి వెళ్ళిన తర్వాత అది, కానీ వారు కట్టింది 70 సంవత్సరాలు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు కాదు, 70 సంవత్సరాలు. అయ్యో, ఎవరైనా వచ్చి అడిగుంటారేమో, అసలు వర్షం అంటే ఏంటి నోవాహు, అసలు ఈ ఓడ ఎందుకు కడుతున్నావు? నీ ఇల్లు ఉంది కదా, నీ గుడారం ఉంది కదా, నువ్వు ఇది ఎందుకు కడుతున్నావు, ఇంత పెద్దది ఎందుకు కడుతున్నావు అని ఎంతో మంది ప్రశ్నించుండొచ్చు, ఎంతో మంది ఎగతాళి చేసి ఉండొచ్చు కదా. ఎంతో మంది ప్రశ్నించుండొచ్చు, ఎంతో మంది ఎగతాళి చేస్తా ఉండొచ్చు కదా. కానీ నోవాహు 70 సంవత్సరాలు ఆ ఓడను కడుతూనే ఉన్నాడు. చివరికి ఏమైంది? ఆ యొక్క మాటను చాలా సీరియస్ గా తీసుకున్నాడు నోవాహు. ఆ ప్రపంచంలో, వారు ఉన్న టైంలో ఆ ప్రపంచంలో ఎంతమంది మిగిలారు, ఎంతమంది రక్షింపబడ్డారంటే కేవలం 8 మంది మాత్రమే కదా. అంటే మనము దేవుని మాటను మనం అంత సీరియస్ గా తీసుకుంటే మన జీవితాలు కూడా ఈ లోకంలో ఒక ప్రత్యేకంగా, ఒక వ్యత్యాసంగా ఆశీర్వదింపబడతాయి. మనము చాలా సార్లు దేవుడు నీతో ఎన్నోసార్లు మాట్లాడారు, ఎన్నోసార్లు దేవుడు నీతో నాతో మాట్లాడారు, కానీ ఆ మాటల్ని మనం కొన్నిసార్లు అనుకూలంగా ఉంటే మనం అంగీకరిస్తాం, కొన్నిసార్లు చేయడానికి చాలా ఈజీగా ఉంటే, చాలా సులభంగా ఉంటే మనం అంగీకరించేస్తాం. కానీ నువ్వు ఎంత కష్టమైన చేయడానికి, నోవాహు కష్టమేనండి. అంత పెద్ద ఓడ కట్టడం, ప్రతి జంతువు రెండు కూడా ఆ ఓడలో ఉండాలి అంటే ఎంత పెద్దది కట్టాలి కదా. అంత పెద్ద ఓడ కట్టడం నోవాహు కష్టమే,
కానీ నోవాహు ఆ మాటను నమ్మాడు, ఆ మాటను సీరియస్గా తీసుకున్నాడు, లోబడ్డాడు, సమస్తము యావత్తు దేవుడు చెప్పినట్లు చేశాడు. ఏమైంది? రక్షింపబడ్డాడు. నువ్వు నేను కూడా మనము లోబడకుండా ఆ మాటను విలువివ్వకుండా జీవించడం వల్లేమో ఇప్పుడు నువ్వు నేను అనుభవిస్తున్న లేమి, బాధ, కన్నీరు, కష్టము, తెలియని స్థితి ఒక్కసారి సరి చేసుకుందామా? దేవుని మాటను బహు జాగ్రత్తగా తీసుకుంటే, దేవుడి మాట మీద దృష్టి ఉంచి మన జీవితాన్ని కొనసాగిస్తే ఎప్పుడు కొన్ని రోజులుగా అనిపిస్తుంది వీళ్ళేంటి పిచ్చోళ్ళలాగున్నారని, కానీ చివరికి గొప్ప విజయాన్ని మనం పొందుకుంటాం. అబ్రహాంకి దేవుడు చెప్పాడు, ఆదికాండము 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు, అబ్రహాము నువ్వు నీ యొక్క బంధువులను, నీ యొక్క ఇంటి వారిని, నీ తండ్రి ఇంటిని, నీ దేశమును విడిచి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాలి. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? 12వ అధ్యాయము 1, 2 వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదరు, నిన్ను దూషించిన వారిని శపించెదరు. భూమి యొక్క సమస్తములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను కదా. దేవుడు చెప్పాడు, నేను ఇలా చేస్తాను. ఇంకా ఆయన ఆస్తి, ఆయన నిరీక్షణ ఏంటంటే దేవుడు చెప్పిన మాటే. అది పట్టుకొని వెళ్ళిపోయాడండి. అది పట్టుకొని వెళ్ళినప్పుడు ఆదికాండంలోనే అబ్రహాం గురించి చదువుతాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరలా హెబ్రీల్లో కూడా అబ్రహాం గురించి వాక్యాన్ని రాయించారండి. ఒక వాక్యాన్ని మనం చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 18, 19 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 18, 19 వచనాలు. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైదని నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతులో నుండి మరలా పొందెను. ఆ వాగ్దానాన్ని ఎంతగా నమ్మాడో కదా. ఆ వాగ్దానం మీద దృష్టి ఉంచి తన జీవితం అంతా ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి, ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి, తన జీవిత కాలం అంతా అబ్రహాము తిరుగుతూనే ఉన్నాడు కదా. ఆ మాట మీద దృష్టి ఉంచాడు. దేవుడు అబ్రహాం గురించి ఒక వాగ్దానాన్ని చెప్తాడు. యాకోబు 2:23లో, కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడిన లేఖనములో నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు పెట్టబడెను కదా. ఆ మాట మీద అబ్రహాము దృష్టి ఉంచి ఆ ప్రకారమే జీవిస్తా వెళ్ళాడు. ఆ ప్రకారం ఇంక దృష్టి దేవుడు ఆ వాగ్దానం చేశాడు కొన్ని సంవత్సరాల క్రితం, నా దేవుడు కార్యం చేస్తాడు. ఇంకా అదే మాట, అదే ప్రతిరోజు తన ప్రోత్సహించుకుంటూ ఆ మాట మీద దృష్టి ఉంచారు. ఇప్పటికీ కూడా తన గురించి చెప్పుకునే గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. యాకోబు మోసం చేస్తున్నాడని తెలిసినప్పుడు, ఏసావు తను చంపడానికి వచ్చినప్పుడు రాహేలు, ఇస్సాకు వాళ్ళందరూ కూడా నువ్వు లాబాను దగ్గరికి వెళ్ళిపో, హారాను దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క యాకోబు వారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి హారాను దగ్గరకు వచ్చారు. అక్కడ ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని పడుకుంటున్నప్పుడు అతడు ఒక కలను కంటాడు. ఏమని? ఆ యొక్క నిచ్చెన నుంచి కిందకి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి దేవదూతలు వెళ్ళడం చూసినప్పుడు అక్కడ దేవుడు యాకోబుతో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఆదికాండము 28వ అధ్యాయము పడతలు, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నువ్వు పడుకొనున్న ఈ భూమి నీకును నీ సంతానముకు ఇచ్చెదను, ఈ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులగును. ఈ మాట అండి, ఎవరో ఒక భయస్థుడుగా యాకోబు ఆ యొక్క మామ దగ్గరకు వెళ్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాట, నీ సంతానాన్ని ఇసుక రేణులుగా చేస్తాను యాకోబు, నేను నీకు తోడే ఉన్నాను యాకోబు. 20 సంవత్సరాలు తరువాత మరలా లాబాను నుంచి ఆ యొక్క మామయ్య దగ్గర నుంచి వచ్చేటప్పుడు, మరలా తిరిగి ఏసావును కలుసుకోవడానికి వచ్చేటప్పుడు అక్కడ భయముతో 2 గుంపులుగా చేసేసాడు. వారి యొక్క కుటుంబాన్ని 2 గుంపులుగా చేసి అతడు భయముతో ఒక మాట అడుగుతాడు దేవుణ్ణి. ఏంటో తెలుసా?
ఆదికాండము 32వ అధ్యాయము. నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము. 32:11 వచనం. నా సహోదరుడైన ఏశావు చేతిలో నుంచి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపనేమో అని భయపడుచున్నాను. నేను నీకు తోడైండి నిశ్చయముగా మేలు చేయుచు విస్తార మగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింప చేయదు అని తెలియజేశావు కదయ్యా. నువ్వు చెప్పావు కదా 20 సంవత్సరాల క్రితం. ఆ వాగ్దానాన్ని మరలా దేవుడికి చెప్తా ఉన్నాడు యాకోబు కదా. ఆ మాట ప్రకారమే దేవుడు ఏశావు ఎడల కృపను అనుగ్రహించి వారిద్దరు కలిసేటట్లు దేవుడు చేశాడు కదా. వారు ఇప్పటి వరకు దేవుడు వారు చెప్పినట్లుగా వాళ్ళు ప్రవర్తించారు. నోవాహే కానీ, అబ్రహామే కానీ, యాకోబే కానీ, ఇంకా అనేకమైన భక్తులు. మనం కూడా దేవుడు మనతో అనేక సార్లు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట మాట్లాడినప్పుడు ఆ మాటను మన హృదయంలో ఉంచుకొని ఆ విధంగా నువ్వు నేను ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడండి. తప్పకుండా దేవుడు మనల్ని నిలబెడతాడు. కానీ మనం అనేక సార్లు చేస్తున్న తప్పేంటో తెలుసా? అసలు దేవుడి యొక్క మాటలను మన హృదయంలో ఉంచుకోకుండా, ఆయన వాగ్దానాలను మన హృదయంలో ఉంచుకోకుండా ఒక నిరీక్షణ లేని వారంగా, ఒక సహాయం లేని వారంగా అనేక పరిస్థితుల్లో మనం ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుడు యాకోబుకి ఏం వాగ్దానం చేశాడు? 20 సంవత్సరాల క్రితం వెళ్తున్నప్పుడు నీ సంతానాన్ని ఇసుక రేణువుల వల్లే చేస్తాను. అక్కడ యాకోబు 20 సంవత్సరాల తర్వాత యాకోబు వెళ్ళాలనుకుంటున్నాడు. తన పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు తన పనులు వారిని పంపించాడు. ముందుగా వారు ఒక వర్తమానం తెచ్చాడు. ఏశావు 400 మందితో నీ దగ్గరకు వస్తున్నాడంటే యాకోబు భయపడిపోయాడు. ఆ పరిస్థితి, అతనికి వాగ్దానం ఉంది, ఇసుక రేణువులంతా విస్తారంగా నా సంతానం ఉంటుందని. కానీ నేను ఇలా చనిపోతానా? నేను మా యొక్క అన్నయ్య చేతిలో చనిపోతానా? నా యొక్క ఆశీర్వాదాన్ని చూడకుండా యాకోబు మోసం చేశాడని తెలిసినప్పుడు, ఏశావు తనని చంపడానికి చూస్తున్నప్పుడు రాహేలు ఇస్సాకు ఇద్దరూ కలిసి నువ్వు లాబాను దగ్గరకు వెళ్ళిపో, నీ మామ దగ్గరకు వెళ్ళిపో అని పంపించేసినప్పుడు యాకోబు ఎంతో ప్రాణ భయంతో అక్కడికి వెళ్ళాడు. ఆ వెళ్తున్నప్పుడు దేవుడు తనతో వాగ్దానం చేశారు, నీ యొక్క సంతానాన్ని నేను ఇసుక రేణువుల్లాగా చేస్తానని చెప్పి. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ యాకోబు తన యొక్క తండ్రి దేశానికి వస్తా ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆ యొక్క ఏశావు 400 మందితో వస్తున్నాడని సమాచారం అందుకున్నప్పుడు యాకోబు నేను చనిపోతానేమో, నా యొక్క అందరూ చనిపోతారేమో అని చెప్పినప్పుడు అక్కడ దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రభువా నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, ఒక్కసారి నన్ను నా సంతానాన్ని ఇసుక రేణువుల్లాగా చేస్తానన్నావు కదా. ఆ ఇచ్చిన మాట ప్రకారమే యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మనకు అనేక సార్లు అనేకమైనవి అనుగ్రహిస్తాడు కదండి, వాగ్దానాలు. ఆ మాటను మన హృదయంలో ఉంచుకొని మనం ఆ విధంగా ప్రవర్తించాలి. ఆ విధంగా మన జీవితంలో మనం ప్రవర్తించినట్లయితే తప్పక దేవుడు నీకు అసాధ్యం అనుకుంటున్న పరిస్థితుల్లో కూడా, నువ్వు ఇంకా అయిపోయింది ఇంకా నీ జీవితం అన్న పరిస్థితిలో కూడా అక్కడ నీకు నిరీక్షణ కలిగించి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఆ వాగ్దానాన్ని నా జీవితంలో మనం పొందుకునేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. అంత గొప్ప దేవుడు కదా. దేవుని మాట మీద దృష్టి ఉంచితే మన జీవితాలు ఇలా ఉంటాయి. రెండవదిగా మనం చూస్తే, దేవుని మాట మన హృదయంలో లేకపోతే, అంటే దేవుని మాట మీద మనం దృష్టి ఉంచకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి ఒకసారి చూద్దామా. మొదటి సమూయేలు 10వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యం మీద అధిపతిగా నియమించుచున్నాడు అని చెప్పెను కదా. నిన్ను సౌలు దేవుడు తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు ప్రజల మీద అధిపతిగా నియమించుచున్నాడు. అది కదా దేవుడు చెప్పింది సౌలుకి ఆ మాట కదా. అధిపతిగా అంటే నేను వీళ్ళందరినీ దేవుడి జ్ఞానంతో, దేవుడి సహాయంతో ఏలడానికి దేవుడు నన్ను ఒక అధిపతిగా నియమించాడు అని సౌలు తన హృదయంలో ఆ మాట మీద దృష్టి ఉంచాలి కదా. ఆ మాటను అనుసరించే ప్రవర్తించాలి కదా. కానీ సౌలు ఏ విధంగా ప్రవర్తించాడండి? మొదటి సమూయేలు 12వ అధ్యాయములో చూస్తే
12:14-15 దేవుడు ఈ విధంగా మరలా ఇశ్రాయేల్ ప్రజల ముందు ఈ మాట చెప్తాడు. ఏమనంటే, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అయితే దేవుని మాట వినక ఆయన ఆజ్ఞలను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధంగా ఉండునట్లు మీకును విరోధముగా ఉండును. ఆయన హస్తము పితరులకు విరోధంగా ఉన్నట్లు మీకు కూడా విరోధంగా ఉంటది. కాబట్టి మీరు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించండి అని చెప్పాడు కదా. అసలు సౌలుకి దేవుడు ఎన్నుకున్నాడు, ఆయన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించాడు, ఇవన్నీ పెట్టుకోవాలి. కానీ ఎప్పుడైతే ఫిలిస్తీన్లతో యుద్ధంతో దావీదు గొల్యాతును ఓడించాడో అక్కడ ఇశ్రాయేల్ ప్రజలందరూ సౌలు 10,000 కొలదియో దావీదు 10,000 కొలది అనే పాట పాడుతున్నప్పుడు ఆనాటి నుండి ఒకసారి మొదటి సమూయేలు 18:9 కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. అక్కడ పాడుతా ఉన్నారు. కానీ నిన్నుకు దేవుడు చెప్పింది ఏంటి? కొన్ని రోజుల క్రితం, నేను నిన్ను అధిపతిగా నియమించాను, అది గొప్పదా? వాళ్ళు ప్రజలు పాడుతుంటే అప్పటి నుంచి దావీదు మీద విషపు చూపు చూశాడంట. ఎవరు? సౌలు. ఆ విషపు చూపు చూడడం వల్ల తర్వాత రోజు ఏమైందో తెలుసా? తర్వాత 18:10 మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున, ఆ విషపు చూపు చూడడం వల్ల దేవుని చిత్తంలో ఉన్నాడు, దేవుని మాటను మరచి ఉండడం వల్ల విషపు చూపు చూశాడు. ఆ దేవుని మాటను మరిచి ఉండడం వల్ల తర్వాతి రోజు దేవుని యొద్ద నుండే ఆ యొక్క దురాత్మ సౌలు మీదకి వచ్చిందంట. దేవుడి యొద్ద నుండే దురాత్మ ఒకటి సౌలు మీదకి వచ్చింది కదా. అది సౌలుని దేవుని నుండి దూరం చేసేసింది. ఎంత భయంకరమైన విషయమో కదా. మనము దేవుని మాటలు నమ్మకుండా, ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకోకుండా, ఆ వాగ్దాన అనుసారంగా మనం జీవించకుండా మన జీవితాలు ఉన్నట్లయితే ఏమి జరుగుతుందో తెలుసా? చూడండి ఎలా అయిపోయిందో సౌలు జీవితం. ఒక రాజుగా ఉన్నాడు, కానీ ఆయన రాజ్యం తరతరాలు ఉండాలనుకున్నాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? మొదటి సమూయేలు 31:6 ఒక్క రోజులోనే సౌలు యొక్క కుమారులు మరణించారు. ఎంత భయంకరమో కదా. మనము ఆయన మాటను మన హృదయంలో ఉంచుకొని, ఇక్కడ దావీదుని పొగుడుతున్నారు, కానీ దేవుడు నన్ను ముందే చెప్పాడు కదా, నేను అందరి మీద అధిపతిగా నియమిస్తానని. నేను వారిని పొగుడుతున్నప్పుడు నేనెందుకు విషపు చూపు చూడాలి? ఆ విషపు చూపు చూడడం వల్ల దురాత్మ ఒకటి ఆయన మీదకి బలంగా వచ్చిందట. ఒక్క రోజులోనే చివరి అంతం ఎలా ఉంది? సౌలు యొక్క జీవితం యొక్క అంతం ఒక్క రోజులోనే ఏం జరిగింది? వారి యొక్క కుమారులతో సహా తర్వాత ఆయన రాజ్యాన్ని పొందుకోవడానికి వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. ఆ విధంగా అయిపోయింది. ఆయన యొక్క వారసత్వాన్ని పొందుకోవడానికి, తర్వాత రాజు అవడానికి ఎవరు లేకుండా ఒక్క రోజులోనే సమస్తం అందరూ చనిపోయారు కదా. మనల్ని దేవుడు ఏమంటున్నాడో ఆ విధంగా మనం ప్రవర్తించాలండి. ఆ విధంగా మనం ప్రవర్తించాలి. ఆలోచనలు ఉండాలి, తలంపులు ఉండాలి. దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తేనే మనకు ఆశీర్వాదం. దానికి తగ్గట్టుగా మనం ఆలోచిస్తేనే దాని ఆశీర్వాదం. దానికి తగ్గట్టుగా మనం జీవిస్తేనే మనకు ఆశీర్వాదం. కానీ దానికి కాకుండా మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తే మనం అనేక సార్లు తప్పు ద్రోవలో ఇలా ఆశీర్వాదాన్ని మనతోనే అంతం చేసేసుకుంటాం. మనం పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందకుండా తరువాత తరానికి కూడా సౌలు ఆశీర్వాదం వెళ్ళాలని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు సౌలు గురించి ఒక మాట అంటాడు, నీ యొక్క రాజ్యం తరతరాలు ఉండాలని. ఎక్కడుంది? ఆయన తరంతోనే ఆయన యొక్క కుమారులు చనిపోయారు కదా. ఆయన యొక్క తరంలోనే ఆ కుమారులందరూ చనిపోయారు. తర్వాత సౌలు కుటుంబం నుంచి ఎవరు రాజుగా లేరు కదా. ఆయన మన గురించి ఏమనుకుంటున్నారో ఆ విధంగా మనం ప్రవర్తిద్దాం. ఈ లోక మాటలు కాదు, ఈ లోకం యొక్క తలంపులు కాదు, ఈ లోక ఆశలు కాదు. ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు ప్రవర్తిస్తావో అదే నీ జీవితంలో దేవుడు నిజం చేస్తాడు. అదే నీ జీవితంలో దేవుడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని నువ్వు ఆశీర్వదింపబడమే కాదు, కానీ అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు.
చివరగా మనం చూసినట్లయితే అసలు దేవుని మాట ఎటువంటిది అండి కదా. దేవుని మాట మీద దృష్టి ఉంచు, దేవుని మాట మీద దృష్టి ఉంచు అని మనం ఇందాక నుంచి అనుకుంటా ఉన్నాం కదా, ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటా ఉన్నాం కదా. అసలు దేవుని మాట ఎటువంటిది? 3 వాక్యాల్ని మనం చూద్దామండి. సామెతలు 30వ అధ్యాయము 5వ వచనం. సామెతలు 30వ అధ్యాయము 5వ వచనం. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. దేవుని మాటలన్నీ కూడా గొప్పవి, ఆయన ఆశ్రయించు వారికి ఆయన కేడము. ఇంకొక వాక్యం 2 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవనట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అవి ఆయన వలన నిశ్చలమై ఉన్నవి. వాగ్దానములు, ఆయన మాటలన్నీ అవునట్టుగానే ఉంటాయి, జరుగుతాయి అన్న ధైర్యము, అన్న నిశ్చలము మనకు ఉండాలి. యెషయా 44వ అధ్యాయము 21వ వచనం. యెషయా 44వ అధ్యాయం 21వ వచనం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకొనుము, నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. కదండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుని మాట మీద దృష్టి వస్తే ఎంత కష్టమైనా మనం చేయడానికి ఇష్టపడితే చివరిగా మనల్ని చూసి అందరూ దేవుని గురించి తెలుసుకుంటారండి. మన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. కానీ మన దేవుడు మన గురించి ఏమనుకుంటున్నారో ఆ మాటను మర్చిపోయి ఆ మాట మీద దృష్టి ఉంచకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే సౌలులాగా ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృపా కాపుదల దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీ కృపను అనుగ్రహించండి దేవా, నీ గొప్ప కార్యంతో నింపండి సర్వశక్తిమంతుడా. ప్రభా, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూశారో ఆ మాటలు ఈ మాటలు కాదయ్యా, నీ యొక్క మాట మీద మేము దృష్టి ఉంచడానికి సహాయం దయచేయండి. ఆ మాటను మా హృదయంలో భద్రం చేసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. నీ కార్యం జరిగించు దేవా, నీ కృపతో నింపు దేవా సర్వశక్తిమంతుడా. నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా, ఏ శోధన మా మీద అధికారం లేకుండా ఆ మాటలు మా హృదయంలో భద్రం చేసుకొని మా ఆలోచనలు, మా తలంపులు, మా పనులు వాటికి అనుకూలంగా ఉండే భాగ్యాన్ని, అటువంటి ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించు సర్వశక్తిమంతుడా. నీ కృపను అనుగ్రహించయ్యా, నువ్వు సహాయంను దయచేయి. ఆశ్చర్యకరుడా, నీ కృపా కాపుదల దయచేసి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభా, నీ మాట మీద నేను దృష్టి ఉంచుతాను ప్రభాని ఎవరైతే నిర్ణయం తీసుకుంటున్నారో ప్రభా, వారిని నిలబెట్టు దేవా, నీ కృపతో నింపు దేవా. ప్రతి శోధన నుంచి విడుదల దయచేసి ఆశీర్వాదాన్ని పొందుకోవాలయ్యా. నీ కార్యం జరిగించండి. మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. నీ కృపతో నింపండి. నీ మాట మీద దృష్టి ఉంచే ఒక ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించండి. నువ్వే మహిమ పొందినందుకు వందనాలు దేవా, నీ కార్యం జరిగించినందుకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, దేవుని మాట మీద దృష్టి ఉంచితే మన జీవితాలు గొప్పగా ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియచేయండి. అంతేకాదు, ఈ కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. దేవుని మాట మీద దృష్టి ఉంచిన వారు ఈ లోకంలో ఎవరు సిగ్గుపడరండి. కొన్ని రోజులు అనిపిస్తుంది, అయ్యో ఎంత ఎగతాళిగా ఉన్నామే అందరికని, కానీ చివరికి వారే ఆశ్చర్యపోయే రీతిలో మనందరినీ దేవుడు నిలబెడతాడు. అటువంటి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.